మా దగ్గర మెంటోర్స్ ఉన్నారు ఒక 50 దాకా. సో అందులో మాకు కౌన్సిలింగ్ అని ఒక గ్రూప్ ఉంది. అందులో వాళ్ళు పెడితే ఎవరినైనా ఒకరికి ఇంకోటి ఏం చేస్తాం మేమంటే ఏ సమస్యలోంచి వాళ్ళు బయటపడ్డారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు సమస్యలోంచి బయటపడ్డాక వాళ్ళు వాలంటీర్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఇప్పుడు క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ పోయింది, వాళ్ళు వాలంటీర్ అయ్యారు. వేరే వాళ్ళకి క్యాన్సర్ వస్తే వీళ్ళని వాళ్ళకి ఇస్తాం, మ్యాచ్ చేస్తాం, ప్రాబ్లం మ్యాచ్. సో ఆవిడకి తెలుసు ఎలా బయటకు వచ్చిందో, ఈవిడని కోచ్ చేస్తాం. సో ఇలా చేస్తాం అనమాట. సో అలాగే పిల్లలు పుట్టలేదు, పిల్లలను అలా సమస్య నుంచి బయటపడి పిల్లలు పుట్టిన వాళ్ళని ఇస్తే వాళ్ళు కోచ్ చేస్తారు. ఇలా 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 చెయ్యు, నువ్వు ప్రెగ్నెంట్ అయిపోతావు. మాకు చాలా ఇన్సిడెంట్స్. అసలు ఇది ప్రెగ్నెన్సీ నాకు రాదంట, నాకు ఏదో సర్జరీ చేయాలి, డబ్బులు అడుగుతారు సర్జరీ చేయాలని. మాది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, మేము ఉందే అది. అందుకు కాకపోతే నేనేం బిలీవ్ చేస్తానంటే అట్లా డబ్బులు ఇచ్చి సర్జరీలు చేయడానికి నేను బిలీవ్ చేయ. నేను అంటాను, మీకు ఏదో నేర్చుకోవడానికి వచ్చింది, అది దాని మూలాన్ని పట్టుకోండి, మీరే రిలీజ్ చేసుకోగలుగుతారు. డాక్టర్ దాకా అవసరం లేదు. మా ఆయన అంటారు, నువ్వు మమ్మల్ని బిజినెస్ చేసుకొని ఇవ్వవా అంటారు నా క్లాసులు విని. అంటే నేనంట, సర్లేండి, మీకు వచ్చేవాళ్ళు మీకు వస్తారు, నాకు వచ్చేవాళ్ళు నాకు వస్తారు. సో ఎవరి బిజినెస్ తీసేయడం నా ఇది కాదు. మనకి ఎంత ప్రాప్తం ఉందో అంత వస్తుంది. దట్స్ వాట్ ఐ బిలీవ్. ఇట్ యాజ్ ఊరికే మా ఆయన జోకులు వేస్తారు. సో అయితే నేను వాళ్ళకి ఏం చెప్తానంటే, మీరు ఏం నేర్చుకోవడానికి వచ్చింది దాన్ని పట్టుకోండి, లేకపోతే డ్రీమ్లో అడగండి నాకు ఎందుకు వచ్చింది. ఒకప్పుడు ఇప్పుడు చీమైనా కుట్టదు కదా ఊరికే. సో ఏం చేస్తే వచ్చింది, నేను ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి. అయితే మీరు మెడిటేషన్లో అడగండి, మీరు ఏది బిలీవ్ చేస్తే అది. కొంతమంది డ్రీమ్ బిలీవ్ చేయరు, వాళ్ళకి వచ్చే ఎక్స్పీరియన్స్ బిలీవ్ చేస్తారు. లేకపోతే ప్రకృతిని అడగండి, ఏదో ఒకటి నాకు చూపిమనండి దారి. వాళ్ళకు మీకు ఏ విధంగానూ మీకు అది మీ ముందుకు వస్తుంది, మీరు ఏం చేస్తే వచ్చిందో. మీరు దానికి కంటిన్యూస్గా సారీ చెప్పండి. ఇంకోటి, మీకు ఎవరైతే ఇప్పుడు హస్బెండ్ కొడుతున్నాడు, తాగొచ్చాడు, ఒకప్పుడు నేను చేశానా, సరే దానికి సారీ, థ్యాంక్ యూ హస్బెండ్, నాకు వచ్చి ఈ రోల్లో నాకు వచ్చి నువ్వు నాకు ఇది చేస్తున్నావు, థ్యాంక్ యూ. ఎప్పుడైతే వాళ్ళు థ్యాంక్ యూ చెప్పడం మొదలు పెడతారు మనసులో, హస్బెండ్ డైరెక్ట్ ఫేస్ పట్టుకొని కొడుతుంటే థ్యాంక్ యూ చెప్పలేము మనం. సో మనసులో సరే నాకు వచ్చింది కొంచెమే, మనకు వచ్చే 20% కదా మన దాని ప్రకారం, 20% నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నువ్వు నాకు వచ్చి నాకు నేర్పేయడానికి, దీనిలోంచి రిలీజ్ చేయడానికి వచ్చినందుకు థ్యాంక్ యూ. ఇలా ఎంత థ్యాంక్ యూలు చెప్పుకుంటే అది రిలీజ్ అయిపోతుంది. ఆయన అద్భుతంగా అయిపోతున్నాడు, కొట్టడం మానేస్తున్నాడు. ఇదంతా డేస్లో జరుగుతుంది. 3 వీక్స్లో నేను చెప్తా, మీకు గ్యారంటీ ఇస్తాను. నేను జనరల్గా ఎవరు అనరు, అది నేను చెప్తా. అది 3 వీక్స్లో మీకు గ్యారంటీ. మీరు నన్ను గట్టిగా పట్టుకుంటే 3 మంత్స్లో మీకు ఎన్లైటన్మెంట్. మీరు మీ యొక్క కాన్షియస్ పైకి పోతుంది. మీరు టోటల్ మీరు అంటే నా ఎన్లైటన్మెంట్ మీనింగ్ ఏంటంటే, కుండల్ని జాగృతం కంటే కూడా నా ఎన్లైటన్మెంట్ మీనింగ్, మీరు లైఫ్లో స్వర్గంలో ఎక్కడో ఉంటుంది కదా, ఇక్కడ స్వర్గంలో ఉన్నట్టు ఉండాలి. అది నాకు ఎన్లైటన్మెంట్ అంటే. 10 మందికి హెల్ప్ చేయాలి, మన జీవితము అద్భుతంగా జీవించాలి, భోగంలో సంతోషంతో, పరమానందంతో, ఆత్మానందంతో జీవించాలి. ప్లస్ అన్ని సౌకర్యాలతో, అందరు చుట్టుపక్కల వాళ్ళు మనతో హ్యాపీగా ఉండాలి. ఇలాంటి స్థితికి నేను తీసుకెళ్ళగలుగుతా. ఇది నేను వాళ్ళకి ఖచ్చితంగా చెప్తా. మీరు నన్ను పట్టుకోండి, నేను ఈ స్థితికి నేను ఖచ్చితంగా తీసుకెళ్ళను. ఇప్పటివరకు పట్టుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా నాతో, మేడం నాకు ఇది అవ్వలేదు, నా కొడుకు ఇంకా తాగుతున్నాడు, అది లేదు. ఈవెన్ చనిపోయిన వాళ్ళు, ఇప్పుడు మొన్న కోవిడ్ అప్పుడు చాలామంది చనిపోయారు కదా. ఇంకోటి ఈ మధ్య ఫెంటనిల్ అని ఒకటి ఇష్యూ స్టార్ట్ అయింది యంగర్ కిడ్స్లో. ఎవరు ఈ కాలేజ్ పోయే 18 to 21, 17 to 21, 16 to 21 అనుకోండి. ఈ ఏజ్ గ్రూప్లో ఏమవుతుంది, యుఎస్లో స్పెషల్లీ ఇది డ్రగ్స్ అన్నది ఓపెన్ చేశారు కదా, అంటే మీరు తీసుకోవచ్చు, దాంతో ఏం అవ్వదు అనేది ఒకటి స్టార్ట్ చేసింది. అయితే ఆ పర్టికులర్ ఆకు ఏం కాదు అని, అది మామూలుగా బాడీలో
అప్పటిదప్పుడు ఫీలింగ్ వస్తుంది కానీ దాంతో మీరేమీ అడిక్ట్ అవ్వరని. సో చైనాలో ఇప్పుడు అంటే చైనా అన్నది ఇప్పుడు బయటకు వస్తుంది అది చేస్తుందని. ఇప్పుడు చైనా నుంచి డైరెక్ట్ రావడం వీలవ్వదు. సో అది మెక్సికోకి సప్లై చేసి ఫెంటలిన్ అని, అదేంటంటే డ్రగ్ ఇప్పుడు మనకి సర్జరీస్ చేయడానికి మత్తిస్తారు చూడండి, అది చాలా కొంచెం ఇస్తారు. 0.2 grams ఇస్తే ఇది 2 grams ఈ డ్రగ్స్లో కలుపుతున్నారు. 2 grams అంటే 0.2 gramsకే మనం మత్తగా పడిపోయి కొన్ని గంటలు మనకి ఏమవుతుందో తెలియదు. ఇమాజిన్ 2 grams అంటే 20 times ఎక్కువ. ఏమవుతుంది? ఇన్స్టెంట్ చనిపోతుంది. సో యూట్యూబ్లో CEO కొడుకు కూడా అలాగే చనిపోయాడు. ఆవిడ ఉమెన్, ఆవిడ కొడుకు చనిపోతే 1 drug will kill you అన్నది బాగా తీసుకొచ్చింది యూట్యూబ్లో. మన ఇండియన్సే చాలా మంది చనిపోయారు సార్ ఈ ఇయర్లో. నాకు మార్చ్ వరకే ఒక 80 మంది ఓన్లీ డాలస్లో చనిపోయారు. ఎందుకంటే వాళ్ళకి అటాక్ చేస్తున్నారు. వాళ్ళు అటాక్ అంటే ఇది ఒక డిఫరెంట్ వే వార్. ఇప్పుడు ఒక కొడుకు చనిపోతే ఒక ఫ్యామిలీ అంతా కొలాప్స్ అవుతుంది. తండ్రి కొలాప్స్ అవుతాడు, తల్లి కొలాప్స్ అవుతుంది, సిస్టర్ కొలాప్స్ అవుతుంది, బ్రదర్ కొలాప్స్ అవుతాడు ఉంటే కనుక వాళ్ళకి సిబ్లింగ్స్, వాళ్ళ చుట్టుపక్కల కమ్యూనిటీ కొలాప్స్ అవుతుంది. నేను మా దాంట్లోనే ఒకటి చూశాను నేను ఇన్సిడెంట్. సో దానికి మా హస్బెండ్ ప్రత్యక్షంగా వెళ్ళి చూశారు ఫ్యామిలీని. చూసినప్పుడు అసలు ఫాదర్, ఇద్దరు డాక్టర్స్. సో మొత్తం అసలు కమ్యూనిటీ కూడా, అబ్బాయి ఎంత చలాకి మెడిసిన్ చేసే అబ్బాయి, ఊరికి డాన్స్ కాదు ఇది కాదు, అద్భుతమైన ఎనర్జీస్ అంట. ఆ అబ్బాయి ఈ దీంతో చనిపోయాడు. అబ్బాయికి తెలియదు తీసుకుంటున్నాను. చనిపోతే అసలు మొత్తం ఊరు డౌన్ అయిపోయింది. మా ఆయన అంటున్నారు ఒక్క వ్యక్తి అసలు ఎంత డిఫరెన్స్. సో ఇది ఒక నిజంగానే ఇది ఒక వార్ మన మీద. అయితే నాకు ఇండియాలో కూడా చాలా కేసెస్ ఇప్పుడు ఇలా చనిపోయిన మదర్స్ కాల్ చేసి, నేను వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు కదా, పడిపోతారు కదా, మొత్తం ఫ్యామిలీ కొలాప్స్ అవుతుంది కదా, వాళ్ళు కాల్ చేసినప్పుడు చెప్తానమాట. అయితే అది ఫెంటలిన్. చాలా మంది సూసైడ్ అనుకుంటున్నారు, సూసైడ్ కాదు వాళ్ళు చేసుకుంది. అది అంటే అలా తెలియక తీసుకున్న డ్రగ్తో చనిపోతున్నారు. అది సూసైడ్ చేసుకునేది అది ఇంకో స్టోరీ, దా స్టోరీ వేరు, ఈ స్టోరీ వేరు. నేను ఎందుకంటే ఈ ఫ్యామిలీకి కూడా వాళ్ళ సిస్టర్ కలొచ్చిందంట ఒక వీక్ ముందు. మా హస్బెండ్ మెడిటేషన్ అని వాళ్ళందరితో కొంచెం కామ్ చేయించడానికి మా దాంట్లో ఒకరికి కాల్ చేసి ఇలా చేయిపియండి అని వారు కాల్ చేసి ఏమన్నారంటే, వాళ్ళని కామ్ చేయడానికి అసలు ఫాదర్ ఆకుండా అసలు బాగా బాధపడుతున్నారు. ఇది లాస్ట్ సెరమనీ. మీకు అబ్బాయి నెక్స్ట్ డే క్రిమేషన్ ఉండింది, పూజలు ఉంటాయి కదా, ఇది లాస్ట్ సెరమనీ. ఎంత వీలైతే అంత గొప్పగా చేయండి, మీరు ఎంత హ్యాపీగా చేయండి, మంచి పంపించండి అబ్బాయిని. పంపించకపోతే అబ్బాయి కూడా మళ్ళీ అంటే ఏదైనా ఎక్కడికి వెళ్ళడానికైనా ఏదైనా స్టక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నది కొద్దిగా లైట్గా చెప్పారనమాట. చెప్తే అతను ఫుల్ ధైర్యాన్ని తెచ్చుకుని మంచి కూర్చుని మొత్తం సెరమనీ చేసి అబ్బాయిని అద్భుతంగా పంపించారు. సో చూడండి, ఒక్క మనిషి మాట వల్ల అంటే మెంటోరింగ్ ఎంత ఇంపార్టెంట్ మనకు అన్నది అక్కడ మీకు అర్థమవుతుంది. చాలా మెంటోరింగ్ అవసరం సార్ మనకి ప్రతి ఒక్కరికి కూడా. ఒక డబ్బుకి ఒక మెంటోరింగ్ ఉండాలి, మనకి ఆధ్యాత్మిక ఒక మెంటోరింగ్ ఉండాలి, పిల్లల్ని ఒక మెంటోరింగ్ ఉండాలి, హస్బెండ్ వైఫ్ రిలేషన్కి అంటే ప్రేమతత్వంతో ఇద్దరు బాండెడ్ అయ్యి ఎలా ఉండాలి, ఒక మెంటోర్ ఉండాలి. దానికి కూడా అవసరం. ఇప్పుడు ఏం చేస్తాం మనము, పిల్లలు పెద్దగా అయిపోయారని పెళ్లి చేసేస్తాం. అసలు ఎవరికి ఏం టీచ్ చేస్తాం మనం? ఒక హస్బెండ్కి తెలుసా వైఫ్ని ఎలా చూసుకోవాలి, ఒక వైఫ్కి తెలుసా హస్బెండ్ని ఎలా చూసుకోవాలి, అత్తమామకి తెలుసా కోడలు వస్తే ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఒక తల్లికి తెలుసా ఆ యొక్క అల్లుడు వస్తే ఎలా చేయాలి, అసలు ఎవరికి ఏం తెలియదు. అదేంటో ఏమంటారు, అది చల్తిక నామ్ గాడి లాగా అది అలా వెళ్తూ ఉంటుంది. డ్యూటీ కంప్లీట్ చేసాం వాళ్ళు చేస్తారు, వీళ్ళు ఆ కొత్త దాంట్లోకి వెళ్తారు, ఇంకా రోజు కంప్లైంట్లు అవుతుంది. ఎందుకంటే వాళ్ళు డిఫరెంట్ దృష్టితో చూస్తారు. ఇప్పుడు ఒక తల్లిని యాక్సెప్ట్ చేసినట్టు అత్తని యాక్సెప్ట్ చేయరు కదా డే 1 నుంచే. ఆవిడ పొందాలి, ఆ యొక్క అర్హతను పొందాలి, ఆ ప్రేమను పొందాలి, ఆవిడ కష్టపడాలి. వాళ్ళు పడలేదు అనుకోండి, ఈవిడ డే 1 నుంచి ఆ నెగిటివ్ ఫీలింగ్తోనే వెళ్తారు. కొంతమంది పెళ్లి కాకముందే అది మాటలు అంటారు. వాటితో ఏమవుతుంది, మీకు వెళ్ళడమే నెగిటివ్ ఎనర్జీతో వెళ్తుంది ఈవిడ. సో ఇవన్నీ ఏంటంటే మెంటోరింగ్ ద్వారా అవాయిడ్ చేయొచ్చు మనం. సో నేనేమంటా అంటే ఒక 5 రోజులు ఇప్పుడు అంటారు కదా, ఇది ఈ మధ్య వెకేషన్స్కి వెళ్తున్నారు బాయ్స్ గర్ల్స్ పెళ్ళికి ముందు అని.
సో వాటి బదులు ఒక 5 రోజులు క్లాస్ ఉండాలి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకి ప్లస్ ఇద్దరు పేరెంట్స్కి, వీళ్ళంతా ఒక కుటుంబం కిందకి వస్తారు కదా, సిబ్లింగ్స్కి. ఇవంతా మనం ఒక క్లాసెస్ 5 రోజులు క్లాసెస్ ఇస్తే వాళ్ళు అద్భుతమైన జీవితాన్ని జీవిస్తారు. కొన్ని సింపుల్ రూల్స్. అత్తని తల్లిలాగా యాక్సెప్ట్ చేయడము. ఇప్పుడు తల్లి మనం తిడుతుంది, తల్లి ఎన్నో చెప్తుంది, అనిపించదు కదా, ఎందుకు అనిపించదు? ఇక్కడ ఎందుకు అనిపించాలి? ఎందుకంటే యాక్సెప్టెన్స్. తల్లిని మీరు అత్తని తల్లిలాగా యాక్సెప్ట్ చేస్తే ఆవిడేమన్నా మనం సర్లే నా మంచి కోసం చెప్తుంది, తల్లి నా మంచి కోసం చెప్తుంది అన్నప్పుడు అత్త ఎందుకు చెప్పదు? అత్తది డిఫరెంట్ ఎందుకు ఆలోచించాలి? నాన్న ఎక్కువ పని చేయమంటుంది, ఇది ఏదో వస్తుంది కదా బ్రెయిన్లోకి. సో ఇవన్నీ కూడా మెంటోరింగ్ ద్వారా అకార్డింగ్ టు మీ అన్నీ అవాయిడ్ చేయొచ్చు, అద్భుతమైన జీవితాన్ని జీవించవచ్చు. జస్ట్ సింపుల్ మెంటోరింగ్.